ఆర్బీఐ బంగారం అమ్మేస్తుందంటూ బ్లూంబర్గ్ ప్రచురించిన కథనాలు కలకలం రేపాయి. ఆర్బీఐ నిజంగానే బంగారం నిల్వలు అమ్మేస్తోందా? దీనిపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆర్బీఐ పెద్ద ఎత్తున బంగారం విక్రయించినట్టు వచ్చిన వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పడిపోతోన్న రూపాయి విలువను కాపాడడానికి విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు ఆర్బీఐ ఏకంగా $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించిందంటూ బ్లూంబర్గ్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాన్ని రాసుకొచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని అటు కేంద్ర ప్రభుత్వము ఇటు ఆర్బీఐ కొట్టిపారేశాయి. బంగారం నిల్వలను విక్రయించినట్టు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆర్బీఐ ప్రకటించింది. తమ దగ్గర ఉన్న భౌతిక బంగారు నిల్వల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దేశంలో 880.52 టన్నుల బంగారం సురక్షితంగా ఉందని, ఇలాంటి విషయాల్లో కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక పిఐబి ఫ్యాక్ట్ చెక్ సైతం బ్లూంబర్గ్ కథనాన్ని కొట్టిపారేసింది. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా తగ్గలేదని, మరింత పెరిగిందని స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్ చివరి నాటికి బంగారం వాటా 13.92% ఉండగా 2026 మార్చి 31 నాటికి అది 16.70% పెరిగిందని గణాంకాలతో సహా వివరించింది.